అది ఒక హాస్పిటల్. ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. క్రిటికల్గా ఉంది. ఏ రోజు ఏమవుతుందో చెప్పలేరు. డాక్టర్స్ అన్నారు హోప్లెస్ అన్నారు. ఆ సమయంలో ప్రార్థన చేయడానికి నన్ను రమ్మన్నారు. వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్ళి తల్లిగారు ఎలా ఉన్నారు, అమ్మ బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడిగితే ఆ తల్లిగారు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను సిద్ధముగా ఉన్నాను అన్నారు. మనమైతే అంటాము, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఏదో అయిపోతుందని, చనిపోయేలా ఉన్నాను, ఇంకా నా ముని మనవలు పెళ్లి చూడలేదు, ఇంకా వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు అంటామేమో. కానీ ఆ తల్లిగారు అన్నారు, పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ. ఈ అమ్మ సిద్ధంగా ఉన్నారు, ఎక్కడికమ్మా అంటే ఆ తల్లిగారు అన్నారు, నా ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లిగారు నాకు పరిచయం చేసిన యేసు ప్రభు గురించి ప్రతిరోజు కూడా యేసయ్యా 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 అంటానే ఉన్నాను. ఈ వయసు 70 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. ఈ రోజు వరకు కూడా చివరి నిమిషం వరకు యేసయ్యా అంటానే ఉన్నాను. ఆ యేసు ప్రభు గురించి లక్షల సార్లు నేను అన్నాను. ఆయన కలుసుకుంటానికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. మనం ఎలాగున్నాము? మరి మా ఆంటీ గారు అనేక లక్షల సార్లు అని ఉంటారు. పుట్టినప్పటి నుంచి రోజు వరకు, చనిపోయే రోజు వరకు యేసయ్యా యేసయ్యా ఎన్ని సార్లు అని ఉంటారు. ఆ యేసు ప్రభుని చూడడానికి ఎట్ డెత్ వి నెవర్ లీవ్ హోమ్, వి గో హోమ్ అన్న మాట ఉంది. మరణం అంటే మన ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. వి విల్ గో హోమ్. మనం పరలోకం అనే గృహంలోనికి వెళుతున్నాము. కాబట్టి ఆంటీ గారు ప్రభువుతో ఉండటానికి, ఎల్లకాలము ఉండడానికి ఆ తల్లి గారు వెళ్ళిపోయారు. వెనకాల మనము కూడా వెళ్తాం. ఈ రోజు ఈ మీటింగ్ జరుగుతుంది అంటే రేపన్న రోజున ఎల్లుండన్న రోజున నీ గురించి నా గురించి మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు కూడా మన ఫోటో పెట్టి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వాట్ పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ. నా తల్లి అని మా వదిన చెప్తుంది. నా తల్లి భయభక్తురాలండి, ప్రార్థనా పరురాలండి. ఆమె గురించి చెప్తుంటే వెనకాల కూర్చొని వింటున్నాను. మరి నా గురించి చెప్తారా, నీ గురించి చెప్తారా? మా అమ్మ ఉందండి, ఏ రోజు ప్రార్థన చేయలేదండి. ఏ రోజు చూసినా సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర కూర్చునే తల్లి అండి అని నీ గురించి చెప్తే ఇట్స్ ఎ వెరీ షేమ్ఫుల్ థింగ్. కాబట్టి లక్షల సార్లు అన్న యేసయ్యా అని పలికిన ఆ తల్లి ఈ రోజు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఏ ఫిష్ విల్ నెవర్ బి హ్యాపీ ఆన్ ల్యాండ్. ఒక చేప భూమి మీద ఉండడానికి ఇష్టపడదు. ఎందుకు చేతనంటే దాని యొక్క నివాస స్థలము ఇట్ ఈస్ మేడ్ టు లివ్ ఇన్ ద వాటర్. నీటిలో ఉండడానికి తయారు చేయబడ్డది. అవును, మనము కూడా ఈ లోకములో ఉండడానికి తయారు చేయబడలేదు. ఎక్కడ ఉండడానికి అంటే పరలోకములో ఉండడానికి తయారు చేయబడ్డాము. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇటర్నల్ లైఫ్ మన పరలోకం ఉండటానికే తయారు చేయబడ్డాము. తల్లి గారు నేను అంటున్నాను, ఆమె పరలోకములో ఉండటానికి తయారు చేయబడిన తల్లి ఈ రోజు ఆ పరలోకానికి వెళ్ళిపోయింది. నేను మనం చెప్పాను, ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాము. టీచర్స్ గా మేము టీచర్స్ గా పనిచేసాము. ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పట్టణం నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటాము. రియల్లీ మరి తల్లి గారు అంటున్నాను, ఈ రోజు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎక్కడికి అంటే చెప్పాలి, మీరు చెప్పాలి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? ఈ భూమి మీద అనే ఇంటి నుంచి పరలోకం అనే ఇంటికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఒక్కసారి చెప్పలు కొడతామా మనము? హల్లెలూయా హల్లెలూయా అందామమ్మా. మీరందరూ చాలా విచారంగా కనిపిస్తున్నారు. నేనేదో సీరియస్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా సంతోషంగా ఉందా? యు హావ్ టు ఎంజాయ్. ఎందుకంటే షీ ఈస్ విత్ గాడ్. పరలోకములో యేసు ప్రభుతో ఎల్ల కాలం ఉండడానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ ప్రభు దగ్గరికి ఒక రోజు ఒక వ్యవసాయదారుడు, రైతు గారంట, కొన్ని విత్తనాలు తీసుకుని బయలుదేరారంట. ఆ విత్తనాలు అనుకుంటున్నాయంట, ఎక్కడ తీసుకువెళ్తున్నారు? వేర్ వి ఆర్ గోయింగ్ అంటే మాట్లాడుకుంటున్నాయంట. విత్తనాలు అన్ని మాట్లాడుతున్నాయంట, ఎక్కడ తీసుకెళ్తున్నారు? అలా తీసుకెళ్తూ భూమి అనే గర్భములో వేయడానికి తీసుకువెళ్తున్నాడంట. ఆ పంట పొలంలోని దున్నేస్తుందంట, విత్తనాలు జల్లుతున్నట్టు అనుకుంటున్నాయంట. అయ్యో, ఈ విత్తనాలు మనల్ని మట్టిలో వేసేస్తున్నాడా, ఈ భూగర్భములో వేసేస్తున్నాడా అని బాధపడుతున్నాయంట.
అయిపోయిన తర్వాత వారము 2 వారాల తర్వాత అందులోంచి ఒక్క విత్తనముల నుంచి మొక్కలు రావడం ప్రారంభమైంది అంట. సరోజిని టీచర్ గారని ఒక విత్తనం గర్భంలో నాటబడ్డ తర్వాత ఆమెలో నుంచి అనేక మందిని దేవుడి లోకంలో తీసుకొచ్చారు. అలాగా ఆ మొక్కలు పెరుగుతున్నాయంట. చాలా ఒక కన్న బిడ్డల్లాగా పెంచుతున్నాడంట ఆ రైతు. చుట్టుపక్కల ఆ తవ్వేడంట, నీళ్ళు పెట్టాడు, ఎరువు వేశాడు. అప్పుడప్పుడు పురుగు పడుతుంటే, దానికి జబ్బులు వస్తుంటే పెస్టిసైడ్స్ వాడుతున్నాడంట. అపోలో హాస్పిటల్ అని, ట్రస్ట్ హాస్పిటల్ అని అనేక మందులు వాడుతున్నాడంట. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాడంట. పెరుగుతున్నాయంట. పెరుగుతుంటే ఏ రంగులకు వస్తాయమ్మా? మీరు మాట్లాడాలి. ఏ రంగులకు వస్తాయి? పచ్చడి రంగులకు వచ్చినాయి అంట. అబ్బా, రోజు వెళ్ళి చూస్తున్నట్ట, తడుపుతున్నాడంట. నా మొక్కలు అంటున్నాడంట. నా యొక్క ధాన్యం వస్తుంది, చాలా బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి. నీరు పెట్టాడు, మంచి ఎరువు వేశాడు, మంచి ఫుడ్ పెట్టాడు, చాలా బాగుంది. కన్న బిడ్డలో చూస్తున్నాడంట. చుట్టూరు ఫెన్సింగ్ వేశాడు. బాగా పెరుగుతుంది, చేను బాగా పెరుగుతున్న సమయంలో ఒక రోజునంట నీరు పెట్టడం ఆఫ్ చేసేసాడు. అయ్యో, ఎంత కసాయాడు! ఈ రోజు నన్ను పిల్లలాగా, సొంత కొడుకులాగా చూసుకున్న తండ్రి నీళ్ళు పెట్టడం ఆఫ్ చేసేస్తాడా? అయ్యో, ఏమైపోతుంది మాకు? నీళ్ళు పెట్టడం ఆఫ్ చేసాడు. అవి బాధపడుతున్నాయంట. చివరికి రంగు మారిపోయినాయంట. ఏ రంగులకు వచ్చుంటాయి చెప్పాలి మీరు? గోల్డ్ కలర్లకు వచ్చేస్తున్నాయి అంట. అదిగో అమ్మగారు గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నారు ఈ రోజు నాకు. బంగారపు ఛాయలకి మారిపోయినాయి అంట. ఏంటి మా రంగు మారిపోయింది, రూపు మారిపోయింది, ఆకలేస్తుంది, ఏంటి ఎలా అయిపోయింది, ఇంత చిక్కిపోయాం, ఏంటి ఏమైపోతుంది అనుకుంటున్నాయట. కానీ ఆ రోజు పని వాళ్ళకి చెప్పారంట, హలో బాబు, నిన్నే ఇలా చూడు, వెళ్ళి కోత కొయ్యి అన్నారంట. కోస్తుంటే అనుకుంటున్నాయంట, అయ్యో మమ్మల్ని కోసేస్తున్నారా, మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారు, కోస్తున్నారు. యోబు గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే 5వ అధ్యాయంలో 25వ వచనంలో రాయబడిన మాటలు 26వ వచనంలో, ఇంటి నుంచి వెళ్ళిన ఆ పనులు మరలా ఇంటికి రావాలి. తల్లి గారు పరలోకం నుంచి ఈ భూలోకానికి ఒక విత్తనముగా వచ్చిన ఈ తల్లి గారు మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళా ఇంటికి చేరాలి. తల్లి గారు మరలా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత ఆ రైతు సంతోషిస్తున్నాడంట. ఆహా, ఒక్క విత్తనం వేసాను, ఇన్ని విత్తనాలు, ఇంత ధాన్యము మా ఇంటికి వచ్చిందా అని సంతోషిస్తూ అంటున్నాడంట. పరలోకంలో కూడా నా తండ్రి అయిన యేసుప్రభు వారు కూడా అలాగే సంతోషించి ఆనందించే దేవుడు యేసుప్రభు. అక్కడ వచ్చిన మా ఒకే అబ్బాయి నాకు స్కూల్ నుంచి వచ్చాడు, సోఫాలో పడుకున్నాడు, ఏదో తిండి పెట్టాను, పడుకుంటే నిద్రపోయాడు. అప్పటికి 9 అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, లెగరా అంటే మత్తులో నిద్రపోతున్నాడు. నేను ఎత్తుకుని తీసుకెళ్లి ఇంటిలో మంచం మీద పడుకోబెట్టాను. ఉదయం 5 లేసి అంటాడు, డాడీ నేను ఈ బెడ్ మీదకి ఎలా వచ్చాను అన్నాడు. లేదరా, రాత్రి నాకు నిద్రపోయావు కదా, నేనే తీసుకొచ్చి. నువ్వు తీసుకురాలేదు, ఏదో ఎలా వచ్చేసాను నేను అన్నాడు. కాదురా, నేను తీసుకొచ్చాను అంటే అప్పుడు అన్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, సేమ్ థింగ్ గాడ్ విల్ డూ అస్. ఎర్త్ అనే బెడ్ మీద నుంచి దేవుడు పరలోకం అనే బెడ్ మీదకు తీసుకువెళ్తున్నాడు. తల్లి గారిని అలాగే తీసుకువెళ్ళాడు. పరలోకం అనే ఆ బెడ్ మీద తీసుకువెళ్ళాడు. అక్కడ న్యూ అట్మాస్ఫియర్, న్యూ ఫుడ్, ఎవ్రీథింగ్ న్యూ, అందమైన, సంతోషమైన, ఆనందకరమైన. కొంతమంది నెమ్మదిగా స్థలం అంటారు, కొంతమంది పరలోకం అంటారు, కొంతమంది స్వర్గం అంటారు, ఏదో మాటలు చెప్తారు. కానీ ఏ ఒక స్థలానికి వెళ్తున్నాము, ఈ లోకంలో ఎక్కడైనా ఉండొచ్చు. మా కొడుకు యుఎస్ఏ ఉన్నాడు అంటాను నేను. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ రోజు ఎక్కడ ఉండొచ్చు, రేపు మాచవరంలో ఉండొచ్చు, రేపు ఇంకో చోట ఉండొచ్చు, భూమి మీద ఎక్కడైనా ఉండొచ్చు. కానీ చనిపోయిన తర్వాత ఓన్లీ 2 ప్లేసెస్, 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, మరొకటి చెప్పాలి మీరు నరకము. నువ్వు వెళ్ళకూడదని ఈ రోజు తల్లి గారు అనేక సార్లు చెప్పుంటారు మీకు. మీరు కూర్చున్నావు చాలా చెప్పుంటారు, బాబు హలో, అరే తాగొద్దురా, ఏసై నమ్ముకోరా, మరి అలా ఉండొద్దురా అని చాలా 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 చెప్పుంటారు. విన్నారు కానీ ఆచరించలేకపోతున్నామేమో. కాబట్టి ఈరోజు ఆ స్థలంలోనికి మీరు నేను వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో 30, 50, 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు
90 గట్టి కొట్టి సెంచరీ కొట్టేస్తామేమో కానీ ఏదో రోజు వీ హ్యావ్ టు లీవ్ దిస్ ఎర్త్. ఈ భూమిని మనం వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి వదిలి చెప్పిన విషయాలు చాలా విన్నాను నేను. రియల్లీ ప్రేయర్ఫుల్ ఉమెన్. నేను కూడా చెప్తాను, మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వాళ్ళని బట్టి మేము ఇలా ఉన్నామని చెప్పగలము. మరి నీ గురించి చెప్తారా రేపొద్దున్న ఇలా కూటమి పెడితే? మా అమ్మ ప్రార్థన అండి, మా నాన్నగారు ప్రార్థన అండి, అబ్బా ఏం ప్రార్థన అండి. వాళ్ళు రియల్లీ ప్రేయర్ఫుల్ ఉమెన్ అండ్ మ్యాన్ అని చెప్పగలరా? నేను ఒక విషయం చెప్పేస్తాను ముగించేటప్పుడు. మా బావగారు ఇక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ఐ లవ్ హిమ్. ఐ గివ్ రెస్పెక్ట్ టు హిమ్. ఆయన భయం ఉంది, నాకు గౌరవం ఉంది, ప్రేమ కూడా ఉంది. నేను అంటున్నాను, ఈజ్ a very jovial and all అన్ని ఏరియాలో ఈజ్ a skillful person, ఈజ్ a professional, ఈజ్ a high authority. ఆ తల్లిగారు నడిచిన మార్గములో, తల్లిగారు రిలీజియస్ మార్గము అంటున్నాను నేను, రిలీజియస్ మార్గం అంటున్నాను. అందులో కూడా మీరు నడిచి అమ్మలాగా ప్రార్థన బైబిల్ అన్ని చేస్తే ఇట్స్ వెరీ వెరీ షీ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ.